Okay, friends, we are going to discuss about renal tubular defects. Renal tubular defects. We total five ఉంటాయి. 1, 2, 3, 4, 5. Okay, first one Fanconi syndrome, Bartter syndrome, Gitelman syndrome, syndrome of inappropriate, syndrome of apparent. Okay, not SIDH. This is SAME. Syndrome of apparent mineralocorticoid excess and Liddle syndrome. Okay. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటిదంటే లిడిల్ సిండ్రోమ్ ఒక్కటే ఆటోజోమల్ డామినెంట్ ఫ్యాంకోని సిండ్రోమ్ ఇస్ హెరిడిటరీ ఓకే రెస్ట్ ఆల్ ఆర్ ఆటోజోమల్ రెసివ్ దిస్ ఇస్ ఆటోజోమల్ రెసివ్ ఓకే నెక్స్ట్ ఫ్యాంకోని సిండ్రోమ్ అనేది పీసీటీ దగ్గర అవుతుంది బార్టర్ సిండ్రోమ్ అనేది థిక్ అసెండింగ్ లింబ్ ఆఫ్ లూపోఫెనల్ దగ్గర అవుతుంది జిటిల్మెన్ సిండ్రోమ్ అనేది డీసీటీ దగ్గర అవుతుంది లిడిల్ సిండ్రోమ్ హ్యాపెన్స్ ఎట్ కలెక్టింగ్ డక్ట్ దగ్గర కలెక్టింగ్ డక్ట్ epithelial sodium channel set principal cell of the collecting duct syndrome of apparent mineralocorticoid excess అనేది at the synthesis of cortisol synthesis దగ్గర అవుతుంది okay now we are going to discuss about Fanconi syndrome first Fanconi syndrome అనేది it is an hereditary thing okay it is a hereditary proximal RTA అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి నార్మల్గా పీసీటీ దగ్గర అమైనో యాసిడ్స్ గ్లూకోజ్ పొటాషియం బైకార్బోనేట్ ఫాస్ఫేట్స్ సోడియం వాటర్ ఇవన్నీ అబ్జర్వేషన్ అనేది జరుగుతాయి గ్లూకోజ్ అమైనో యాసిడ్స్ పొటాషియం బైకార్బోనేట్ ఫాస్ఫేట్ సోడియం అండ్ వాటర్ ఇవన్నీ అబ్జర్ప్షన్ అనేది జరుగుతాయి సో ఇప్పుడు జనరలైజ్డ్ డిఫెక్ట్ ఇన్ పీసీటీ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ గ్లూకోజ్ అమైనో యాసిడ్స్ పొటాషియం బైకార్బోనేట్ ఫాస్ఫేట్ సోడియం అండ్ వాటర్ వల్ల ఇవన్నీ లాస్ అయిపోతాయి ఓకే దీస్ ఆర్ ఎక్స్క్రీటెడ్ అంటే నాట్ రీఅబ్జర్వ్ ఇప్పుడు కే ప్లస్ కూడా లాస్ అయిపోతుంది దిస్ లీడ్స్ టు హైపోకలేమియా బైకార్బోనేట్ అనేది లాస్ అవుతుంది దిస్ కాజెస్ మెటబాలిక్ అసిడోసిస్ ఓకే మెటబాలిక్ అసిడోసిస్ అండ్ ఫాస్ఫేట్ లాస్ అవుతుంది ఇట్ కాజెస్ హైపోఫాస్ఫెటీమియా అంటే ఇట్ కాజెస్ రికెట్స్ అని అర్థం ఓకే రికెట్స్ అండ్ ఫాస్ఫెటీమిక్ రికెట్స్ ఇది అండ్ సోడియం లాస్ అయిపోతుంది సోడియం అండ్ వాటర్ లాస్ అయిపోతుంది కాబట్టి ఇట్ లీడ్స్ టు వాల్యూమ్ డిప్లీషన్ ఆర్ పాలియూరియా దీనివల్ల ఏమైతే గ్రోత్ రిటార్డేషన్ సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ప్రాక్సిమల్ ఆర్టీఏ ఆర్ పీసీటీ జనరలైజ్డ్ డిఫెక్ట్ విచ్ ఇస్ ఎ హెరిడిటరీ కాజ్ నో వాట్ ఆర్ ద కాజెస్ అనేవి చూస్తే కాజెస్కి వచ్చేసరికి నేను నిమోనిక్ పెట్టుకున్నా కామిట్ అని చెప్పేసి COMIT సి ఫర్ సిస్ప్లాటిన్ ఓ వచ్చేసి 3 ఉంటాయి ఫస్ట్ విల్సన్స్ డిసీజ్ గ్లైకోజన్ స్టోరేజ్ డిసార్డర్ అండ్ టైరోసినీమియా ఓకే టైరోసినీమియా గ్లైకోజన్ స్టోరేజ్ డిసార్డర్స్ అండ్ విల్సన్స్ డిసీజ్ ఎం వచ్చేసరికి మల్టిపుల్ మైలోమా ఐ వచ్చేసరికి ఇస్కిమియా డ్రగ్ ఐఫాస్ఫమైడ్ ఓకే అండ్ టీ స్టాండ్స్ ఫర్ tenofovir and tetracycline outdated tetracycline and next one most important thing is lead poisoning okay cisplatin ifosfamide are the drugs ischemia multiple myeloma wilson's disease glycogen storage disease tyrosinemia lead poisoning tenofovir and tetracycline are the other causes of Fanconi's syndrome not Fanconi's anemia this is Fanconi's syndrome hereditary proximal RTA reabsorption defect this led to increased excretion of the glucose amino acids bicarbonate phosphates and all other substances reabsorbed by the PCT so it leads to bicarbonate loss what it causes metabolic acidosis and hypophosphatemia and hypokalemia okay hypokalemia these are the metabolic defects అదేంటి హెరిడిటరీ డిఫెక్ట్స్ వల్ల దీని కాజ్ అవుతుంది దిస్ కాజెస్ గ్రోత్ రిటార్డేషన్ అండ్ రికెట్స్ ఆస్టియోపీనియా కామన్ డ్యూ టు హైపోఫాస్ఫెటీమియా అండ్ వాల్యూమ్ డిప్లీషన్ ఇప్పుడు ఇది ఫాస్ఫేట్ ఏదైతే పోతుందో ఈ ఫాస్ఫేట్ గోస్ అలాంగ్ విత్ కాల్షియం కాబట్టి ఇట్ కాల్సెస్ రికెట్స్ అండ్ ఆల్సో కాజెస్ ఆస్టియోపీనియా
osteopenia, rickets, hypophosphatemia. Now coming to second thing, Bartter syndrome. Okay, Bartter syndrome. First Bartter syndrome వచ్చేసరికి autosomal recessive అనేది రాసుకోవాలి. ఇది హ్యాపెన్స్ ఎక్కడ? ఇట్ హ్యాపెన్స్ ఇన్ థిక్ అసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ ఫెనెల్. నార్మల్గా థిక్ అసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ ఫెనెల్లో ఇట్ ఈస్ ఎ డైల్యూటింగ్ సెగ్మెంట్. ఇట్ ఈస్ ఎ డైల్యూటింగ్ సెగ్మెంట్. నార్మల్ యాక్షన్స్ ఏంటంటే ఇట్ ఈస్ డైల్యూటింగ్ సెగ్మెంట్. ఇక్కడ వాటర్ ఇంపర్మియబుల్ అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ఆఫ్ మెడ్యులరీ హైపరాస్మోలారిటీ అండ్ కాల్షియం అండ్ మెగ్నీషియం అనేది బై పొటాషియం బ్యాక్ ఫ్లో వల్ల కాల్షియం అండ్ మెగ్నీషియం పారాసెల్యులార్ త్రూ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ట్రాన్స్పోర్టర్ ఏంటి? పొటాషియం, సోడియం పొటాషియం 2 క్లోరైడ్ అంటే NKCC ట్రాన్స్పోర్టర్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు నార్మల్గా బార్టర్ సిండ్రోమ్ అంటే రీఅబ్జార్ప్షన్ డిఫెక్ట్ ఇన్ ద థిక్ అసెండింగ్ లూప్ ఆఫ్ ఫెనల్ ఎఫెక్ట్స్ ద సోడియం పొటాషియం 2 క్లోరైడ్ కో ట్రాన్స్పోర్టర్. ఇప్పుడు ఈ కో ట్రాన్స్పోర్టర్ అనేది పోవడం వల్ల లీడ్స్ లీడ్ టు సోడియం పొటాషియం అండ్ 2 క్లోరైడ్ లాస్ ఇన్ ద యూరిన్. మెగ్నీషియం కాల్షియం కూడా లాస్ అవుతుంది. ఓకే, బట్ మెగ్నీషియం లాస్ ఇస్ నాట్ దట్ సిగ్నిఫికెంట్. ఎందుకంటే మెగ్నీషియం రీఅబ్జార్ప్షన్ ఈస్ మోస్ట్లీ ఎట్ DCT is greater than thick ascending of loop of phenyl. So DCT controls the level of magnesium. So ఇక్కడ this causes అంటే సాల్ట్ వేస్టింగ్. సోడియం అన్న క్లోరైడ్ లాస్ట్ అవుతుంది కాబట్టి సాల్ట్ వేస్టింగ్ ఫెయిలియర్ టు థ్రైవ్. అండ్ పొటాషియం లాస్ అవుతుంది కాబట్టి హైపోకలెమియా. దాని తర్వాత సాల్ట్ వేస్టింగ్ అవుతుంది కాబట్టి దీస్ లీడ్ టు రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరాన్ సిస్టమ్ యాక్టివేషన్ లీడింగ్ టు హైపోకలెమియా అండ్ మెటబాలిక్ ఆల్కలోసిస్. ఓకే, మెటబాలిక్ ఆల్కలోసిస్, హైపోకలెమియా, సాల్ట్ వేస్టింగ్, అంతేకాకుండా హైపోమెగ్నీసీమియా బట్ ఇట్ ఈస్ నార్మల్ టు లో. అండ్ కాల్షియం కూడా లాస్ అవుతుంది. ఓకే, కాల్షియం లాస్ ఆఫ్ కాల్షియం ఇట్ కాజెస్ hypocalcemia or hypercalciuria. Okay, urine levels have more calcium and serum levels have less calcium అని అర్థం. Okay, this Bartter syndrome is similar to chronic loop diuretics use. ఎందుకంటే లూప్ డైరెటిక్స్ యాక్షన్ కూడా సేమ్ ఉంటుంది. లూప్ డైరెటిక్ యాక్షన్ అయితే థిక్ అసెండింగ్ ఆఫ్ లూప్ ఆఫ్ ఫెనైల్. బార్టర్ సిండ్రోమ్ వచ్చేసరికి ఇది కూడా థిక్ అసెండింగ్ ఆఫ్ లూప్ ఆఫ్ ఫెనైల్. ఇట్ ఈస్ మోస్ట్లీ సిమిలర్ టు క్రోనిక్ లూప్ డైరెటిక్స్ యూస్. బట్ ఇక్కడ మెగ్నీషియం లాస్ అనేది అంత సిగ్నిఫికెంట్ కాదు. మెగ్నీషియం లాస్ ఇస్ దేర్ బట్ ఇట్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్ వెన్ కంపేర్డ్ టు డిఫెక్ట్ ఇన్ ద DCT. ఓకే, ఇట్ కాజెస్ ఏంటంటే హైపోకలెమియా, మెటబాలిక్ ఆల్కలోసిస్, హైపర్కాల్సియూరియా అండ్ హైపోకాల్సీమియా and metabolic acidosis, which is autosomal recessive defect of thick ascending of loop of phenyl sodium potassium 2 chloride transporter. Now coming to Gitelman syndrome. Gitelman syndrome కూడా autosomal recessive. దీని సైట్ ఎక్కడంటే DCTలో అవుతుంది. DCTలో ఏమవుతుందంటే నార్మల్ ఇక్కడ ఏమైతే సోడియం క్లోరైడ్ సింపోర్ట్ వల్ల ఇది అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా మెగ్నీషియం ఉన్న కాల్షియం బై TRPM రిసెప్టర్స్, TRPM ట్రాన్స్పోర్టర్స్ వల్ల మెగ్నీషియం ఉన్న క్లోరైడ్ అనేది అలాంగ్ ద గ్రేడియంట్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ జిటిల్మ్యాన్ సిండ్రోమ్ సోడియం క్లోరైడ్ సింపోర్ట్ అండ్ మెగ్నీషియంకి సంబంధించిన డిఫెక్ట్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫెక్ట్? ఇక్కడ డిఫెక్ట్ ఇన్ జిటిల్మ్యాన్ సిండ్రోమ్ ఇస్ ద రీఅబ్జార్ప్షన్ డిఫెక్ట్ ఆఫ్ సోడియం అండ్ క్లోరైడ్ ట్రాన్స్పోర్టర్ ఇన్ DCT along with the TRPM6 which is a transporter for magnesium. సో ఇవి రెండు ఎఫెక్ట్ అవుతాయి. అండ్ మెగ్నీషియం అబ్జార్ప్షన్ కి మోస్ట్ ఎఫెక్టివ్ గా చూపెట్టేది ఫస్ట్ DCT ఇస్ గ్రేటర్ దెన్ థిక్ అసెండింగ్ ఆఫ్ లూప్ ఆఫ్ ఫెనైల్. సో మనకి సోడియం లాస్ అయిపోతుంది, క్లోరైడ్ కూడా లాస్ అయిపోతుంది అండ్ మెగ్నీషియం కూడా లాస్ అయిపోతుంది అండ్ కాల్షియం ఎక్స్క్రీషన్ అనేది తక్కువైతుంది. సో ఇట్ డిక్రీజెస్ కాల్షియం ఎక్స్క్రీషన్ లీడింగ్ టు హైపోకాల్సియూరియా అంటే లో లెవెల్స్ ఆఫ్ కాల్షియం ఇన్ యూరిన్ అండ్ మెగ్నీషియం అనేది చాలా ఎక్స్క్రీట్ అవుతుంది. దిస్ కాజెస్ hypomagnesemia. This leads to salt wasting. So hypocalciuria, hypomagnesemia, salt wasting. దీనివల్ల రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరాన్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. దీనివల్ల రెనిన్ పెరుగుతుంది, ఆల్డోస్టిరాన్ పెరుగుతుంది. దేర్ఫోర్ ఇట్ లీడ్స్ టు hypokalemia and metabolic alkalosis.
So hypokalemia, metabolic alkalosis, hypomagnesemia, and hypocalciuria. So decrease K plus, decrease Mg plus, increase calcium. ఓకే, అంటే ఇంక్రీస్ కాల్షియం అంటే calcium levels are in serum, it may be normal, and in urine there is low level of calcium. అదే ఇక్కడ చూసుకుంటే in the Bartter syndrome calcium level is high. Okay, calcium levels are high in urine. Calcium levels are high in urine. Calcium levels are higher in urine, and calcium level is low in the serum. ఇక్కడ serum levels are normal, calcium levels are low in the urine. Okay, next hypokalemia, hypomagnesemia, ఈ significant hypomagnesemia, and కాల్షియం కూడా యూరిన్ వాల్యూస్ లో చాలా తక్కువ ఉంటుంది, అండ్ ఇక్కడ సాల్ట్ వేస్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో దేర్ నార్మల్ గా కంపారిజన్ చూసుకుంటే బార్టర్ సిండ్రోమ్ అండ్ జిటిల్మెన్ సిండ్రోమ్. బార్టర్ సిండ్రోమ్ ఈస్ ఆటోసోమల్ రెసిసివ్, జిటిల్మెన్ సిండ్రోమ్ కూడా ఆటోసోమల్ రెసిసివ్. బార్టర్ సిండ్రోమ్ థిక్ అసెండింగ్ ఆఫ్ లూప్ ఆఫ్ ఫెనైల్, ఇది డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్. ఇక్కడ మనకి సోడియం పొటాషియం 2-క్లోరైడ్ ట్రాన్స్పోర్టర్ అనేది నాశనం అవుతుంది. ఇక్కడ సోడియం క్లోరైడ్ రీఅబ్జార్ప్షన్ జరగదు, అండ్ ఇక్కడ మోస్ట్ సిగ్నిఫికెంట్ మెగ్నీషియం కూడా అబ్జార్ప్షన్ అనేది జరగదు. ఓకే, సోడియం క్లోరైడ్ ట్రాన్స్పోర్టర్ ఇస్ డిఫెక్టివ్ అండ్ మెగ్నీషియం కూడా డిఫెక్టివ్. బట్ ఇక్కడ కాల్షియం అనేది లాస్ అవుతుంది, ఇంక్రీస్ కాల్షియం ఇన్ యూరిన్, ఇక్కడ డిక్రీస్ కాల్షియం ఇన్ యూరిన్. దిస్ ఈస్ ద డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ బీపీ వాల్యూస్, రెండిట్లలో బీపీ వాల్యూస్ ఆర్ నార్మల్ టు లో. ఓకే, రెండిట్లలో బీపీ వాల్యూస్ నార్మల్ టు లో. రెండిట్లలో రెనిన్, ఆల్డోస్టిరాన్ రెండు పెరిగే ఉంటాయి. రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్ రెండిట్లలో యాక్టివ్ ఉంటాయి కాబట్టి రెండిట్లలో ఇది పెరిగి ఉంటుంది. రెండిట్లలో సాల్ట్ వేస్టింగ్ అవుతుంది. రెండిట్లలో ఇట్ కాజెస్ హైపోకలేమియా అండ్ మెటబాలిక్ ఆల్కలోసిస్. మెటబాలిక్ ఆల్కలోసిస్, హైపోకలేమియా, సాల్ట్ వేస్టింగ్, రెనిన్ ఆల్డోస్టిరాన్ రెండు ఎక్కువ ఉంటాయి, బీపీ నార్మల్ టు లో ఉంటుంది. ఇఫ్ వి సి హైపోమెగ్నీషియం, రెండిట్లలో వీ విల్ సి decrease in magnesium levels, but significant decrease in magnesium levels is seen in a Gitelman syndrome. Significant decrease in magnesium is seen in Gitelman syndrome. Magnesium levels అనేది చాలా తక్కువ ఉంటాయి, significant. So it leads to muscle cramps and spasm. Muscle cramps and spasm వచ్చిందంటే క్వశ్చన్ లో అది బీపీ లెవెల్స్ అనేది నార్మల్ టు లో ఉంటుంది. సో నౌ కమింగ్ టు లిడిల్ సిండ్రోమ్. లిడిల్ సిండ్రోమ్ is the only autosomal dominant రీనల్ ట్యూబ్యులర్ డిసీజ్. ఇక్కడ ఏంటిదంటే లిడిల్ సిండ్రోమ్ అనేది సైట్ కలెక్టింగ్ ట్యూబ్యూల్ దగ్గర మనకి 2 సెల్స్ ఉంటాయి, ప్రిన్సిపల్ సెల్, ఆల్ఫా ఇంటర్కలెటెడ్ సెల్. కలెక్టింగ్ ట్యూబ్ ఇప్పుడు మనకి దీంతో సంబంధం లేదు. ప్రిన్సిపల్ సెల్ ఇస్ ద సైట్ ఆఫ్ యాక్షన్. ప్రిన్సిపల్ సెల్లో నార్మల్గా ఆల్డోస్టిరాన్ యాక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ద మేజర్ డిఫెక్ట్ ఇన్ లిడిల్ సిండ్రోమ్ ఏంటిదంటే ఎపిథీలియల్ సోడియం ఛానల్స్ gain of function. Okay, gain of function mutation of epithelial sodium channels, gain of function mutation of the epithelial sodium channels. దీనివల్ల ఏమవుతుంది ఇంక్రీస్ epithelial sodium channels, దీనివల్ల ఏమవుతుంది ఇంక్రీస్ సోడియం రీఅబ్జార్ప్షన్ వల్ల it leads to salt retention. Okay, salt retention. సో రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరాన్ సిస్టమ్ అనేది నార్మల్ ఉంటుంది. సో రెనిన్ వాల్యూస్ అండ్ ఆల్డోస్టిరాన్ వాల్యూస్ విల్ బి నార్మల్, బట్ ఇక్కడ సాల్ట్ రిటెన్షన్ అనేది అవుతుంది. దీస్ లీడ్స్ టు డిక్రీస్ పాజిటివ్ ఛార్జ్ ఇన్ ద ల్యూమెన్, లీడింగ్ టు ఇంక్రీస్ K ప్లస్ అండ్ ఇంక్రీస్ H ప్లస్ సెక్రేషన్. ఓకే, సో మనకి ఇట్ లీడ్స్ టు హైపోకలేమియా అండ్ మెటబాలిక్ ఆల్కలోసిస్. సోడియం రిటెన్షన్ అంటే సాల్ట్ రిటెన్షన్ వల్ల మనకి హైపర్ టెన్షన్ వస్తుంది. సో వాట్ ఆర్ ద ఫీచర్స్? దేర్ ఆర్ increase BP. Okay, it leads to hypertension. This is due to salt retention. Okay, salt retention అంటే increase Na values due to epithelial sodium channels gain of function. Next సాల్ట్ ఎక్కువ రీఅబ్జార్ప్షన్ అవుతుంది కాబట్టి టు నార్మలైజ్ ద చార్జ్ K ప్లస్ వాల్యూస్ అనేది సెక్రెటెడ్, అంటే పొటాషియం ఈ సెక్రెటెడ్, H ప్లస్ ఈ సెక్రెటెడ్. దిస్ లీడ్ టు హైపోకలేమియా అండ్ మెటబాలిక్ ఆల్కలోసిస్. Hypertension, hypokalemia, and metabolic alkalosis. These are the features. These are also features seen in a primary hyperaldosteronism. Primary hyperaldosteronism దాంట్లో చూస్తాం. But in Liddle syndrome, hypertension, hypokalemia, metabolic alkalosis with renin and aldosterone both are normal. Both are at normal levels or very low levels. And epithelial sodium channel అనేది
గెయిన్ ఆఫ్ ఫంక్షన్ మ్యుటేషన్ అనేది జరుగుతుంది. సో సో వాట్ షుడ్ వి డూ హియర్? ఇక్కడ ఏమవుతుందంటే, సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? ఎపిథీలియల్ సోడియం ఛానల్స్ మనం బ్లాక్ చేయాలి. దట్ ఈస్ డన్ బై పొటాషియం స్పేరింగ్ డైరెటిక్స్. పొటాషియం స్పేరింగ్ డైరెటిక్స్ అంటే ఇప్పుడు మనకి కే ప్లస్ లాస్ అవుతుంది, హైపోకైలమియా అవుతుంది. టు ప్రివెంట్ ద కే ప్లస్ లాస్ మనం పొటాషియం స్పేరింగ్ డైరెటిక్స్ ఇస్తాం. అండ్ ఎపిథీలియల్ సోడియం ఛానల్స్ వల్లనే ఇక్కడ ఎఫెక్ట్. ఎపిథీలియల్ సోడియం ఛానల్ బ్లాకింగ్ ఏజెంట్స్ ఆఫ్ పొటాషియం స్పేరింగ్ డైరెటిక్స్. నార్మల్గా SEAT, స్పైరానోలాక్టోన్, ఎప్లెరినాన్, అమిలోరైడ్ అండ్ ట్రయాంటెరిన్. ఇవి రెండు కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ ఆఫ్ మినరల్ కార్టికల్ రిసెప్టర్. సో ఇవి నో యూస్. అమిలోరైడ్ అనేది ట్రీట్మెంట్ ఆఫ్ ద చాయిస్, ఎందుకంటే ఇట్ ఇన్హిబిట్స్ ద ఆర్ బ్లాక్స్ ద ఎపిథీలియల్ సోడియం ఛానల్స్. సో అమిలోరైడ్ helps in blocking the epithelial sodium channels and thereby normalizing the potassium values and H plus values. So అమిలోరైడ్ అండ్ ట్రయాంటెరిన్ ఆర్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ఇన్ ద లిడిల్ సిండ్రోమ్. నెక్స్ట్ ఇంకో డౌట్ కూడా ఉండొచ్చు, SIDH, సిండ్రోమ్ ఆఫ్ ఇన్అప్రోప్రియేట్ యాంటీడైరెటిక్ హార్మోన్ సెక్రేషన్. ఇక్కడ ఏంటిదంటే రెనిన్ తక్కువ ఉంటుంది, ఆల్డోస్టిరాన్ తక్కువ ఉంటుంది, బట్ బీపీ మైట్ బి మోర్ ఆర్ మైట్ బి లెస్. అదే లిడిల్ సిండ్రోమ్ అయితే రెనిన్ తక్కువ ఉంటుంది, ఆల్డోస్టిరాన్ తక్కువ ఉంటాయి, బట్ బీపీ ఈస్ మోర్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ లిడిల్ సిండ్రోమ్, దిస్ ఈస్ అబౌట్ SIDH, సిండ్రోమ్ ఆఫ్ ఇన్అప్రోప్రియేట్ antidiuretic hormone secretion. Now forward by the last topic, that is SAME, SAME. Okay, syndrome of apparent mineralocorticoid excess. మినరలోకార్టికాయిడ్ ఎక్సెస్ అంటే నార్మల్గా మనకి కార్టిజాల్ సింథసిస్లో కార్టిజాల్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ కార్టిసోన్, ఇది బై 11 బీటా HSD. Okay, 11 beta HSD వల్ల cortisol is converted into cortisone. Okay, this 11 beta HSD is inhibited by glyceretinic acid. It is inhibited by glyceretinic acid. Glyceretinic acid is produced from licorice. Okay, licorice. నార్మల్గా ఇప్పుడు దీంట్లో అప్లైడ్ ఏంటిదంటే, ఇఫ్ 11 beta HSD is a hereditary defect in 11 beta HSD, or glyceretinic acid produced from licorice. This is acquired. Okay, so acquired cause licorice అనేది తినడం వల్ల glyceretinic acid ప్రొడ్యూస్ అయితే glyceretinic acid inhibits 11 beta HSD. సో మనకి కార్టిజాల్ లెవెల్స్ తక్కువైపోతే కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో కార్టిజాల్ లెవెల్స్ ఆర్ మోర్. నౌ ఇంక్రీజ్ కార్టిజాల్ లెవెల్స్. కార్టిజాల్ లెవెల్స్ అట్లా పెరిగిపోవడం వల్ల sometimes they may activate increased level of cortisol may act on mineralocorticoid receptors. Mineralocorticoid receptors మీద యాక్ట్ చేయడం వల్ల it causes increased sodium reabsorption, increased K plus and increased H plus secretion. Okay, sodium reabsorption జరుగుతాయి, పొటాషియం అండ్ హైడ్రోజన్ atom secretion కూడా జరుగుతుంది. This leads to hypokalemia, metabolic alkalosis and hypertension. Okay, hypokalemia, metabolic alkalosis and hypertension. ఇక్కడ బట్ రెనిన్ అండ్ ఆల్డోస్టిరాన్ లెవెల్స్ ఆర్ నార్మల్ ఆర్ డిక్రీస్డ్. రెనిన్ అండ్ యాంజియోటెన్సిన్ లెవెల్స్ ఆర్ నార్మల్ ఆర్ డిక్రీస్డ్. సో ఇక్కడ కూడా సేమ్. సో వీ హ్యావ్ టు యూజ్, బట్ ఇక్కడ మినరలోకార్టికాయిడ్ రిసెప్టర్ మీద యాక్ట్ చేయడం వల్ల అవుతుంది. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద చాయిస్? ఇక్కడ కూడా పొటాషియం స్పేరింగ్ డైరెటిక్స్. దీంట్లో SEAT ఉంటుంది. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ డ్యూ టు ఎపిథెలియల్ సోడియం ఛానల్స్ కాబట్టి ఇవి యూజ్ చేయదు. స్పైరానోలాక్టోన్, ఎప్లెరినాన్ క్యాన్ బి యూస్డ్ ఇన్ ద సిండ్రోమ్ ఆఫ్ అపరెంట్ మినరలోకార్టికాయిడ్ ఎక్సెస్. దీవి ఏం చేస్తే ఇట్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ ఆఫ్ మినరలోకార్టికాయిడ్ రిసెప్టర్ ఎట్ ప్రిన్సిపల్ కలెక్టింగ్ డక్ట్ అండ్ ఆల్ఫా ఇంటర్కలెక్టెడ్ సెల్స్. సో మినరలోకార్టికాయిడ్ రిసెప్టర్ని ఇన్హిబిట్ చేస్తే దేర్ బై డిక్రీసింగ్ hypokalemia, metabolic alkalosis and hypertension. So treatment is potassium sparing diuretics. దీంట్లో it decreases the mineralocorticoid action by inhibiting the action at mineralocorticoid receptor by competitive inhibition. ఇక్కడ potassium sparing diuretics, it decreases the potassium loss and it decreases the BP. అండ్ ఇది ఫస్ట్ చాయిస్. సెకండ్ చాయిస్ ఏంటంటే ఎక్సోజీనస్, బయట నుంచి మనము కార్టికోస్టిరాయిడ్స్ అని ఇస్తే దిస్ లీడ్ టు డిక్రీస్ ఎండోజీనస్ కార్టిజాల్ ప్రొడక్షన్, దేర్ బై డిక్రీస్ మినరలోకార్టికాయిడ్ రిసెప్టర్ యాక్టివేషన్. సో దిస్ ఈస్ అబౌట్ ద రీనల్ ట్యూబులర్ డిఫెక్ట్స్. టోటల్ 5 రీనల్ ట్యూబులర్ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఏంటంటే
ఫస్ట్ వన్ పీసీటీ దగ్గర థిక్ అసెండింగ్ ఆఫ్ లోప్ ఆఫ్ ఎనెల్, డీసీటీ దగ్గర అండ్ డ్యూ టు ఇంక్రీజ్ మినరలోకార్టికల్ రిసెప్టర్ యాక్షన్ అండ్ ఇంక్రీజ్ ఎపిథీలియల్ సోడియం ఛానల్ యాక్షన్. ఎపిథీలియల్ సోడియం యాక్షన్ వచ్చేసి లిడిల్ సిండ్రోమ్, ఇంక్రీజ్ మినరలోకార్టికాయిడ్ యాక్షన్ వచ్చేసరికి సిండ్రోమ్ ఆఫ్ అపరెంట్ మినరలోకార్టికాయిడ్ ఎక్సిస్ అండ్ డీసీటీ దగ్గర వచ్చేసరికి జిటిల్మన్ సిండ్రోమ్, థిక్ అసెండింగ్ ఆఫ్ లోప్ ఆఫ్ ఎనెల్ దగ్గర వచ్చేది బ్యాటర్ సిండ్రోమ్ అండ్ పీసీటీ దగ్గర వచ్చేసరికి ఫ్రాంకోనిస్ అనీమియా. ఓకే, ఫ్రాంకోనిస్ అనీమియా వీటన్నిటిలలో ఇక్కడ మెటబాలిక్ అసిడోసిస్. ఓకే, మెటబాలిక్ అసిడోసిస్. రెస్ట్ అన్నిట్లలో మెటబాలిక్ ఆల్కలోసిస్. ఓకే, ఇవన్నిట్లలో మెటబాలిక్ ఆల్కలోసిస్ అయితే మెటబాలిక్ ఆల్కలోసిస్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇట్ కాజెస్ ఫాస్ఫేట్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి, గ్లూకోజ్ లెవెల్స్, అమైనో యాసిడ్ లెవెల్స్, వాటర్ లెవెల్స్ అన్నీ తక్కువైపోతాయి, పొటాషియం లెవెల్స్ కూడా తక్కువైపోతాయి. నెక్స్ట్ టీహెచ్ఏఎల్, థిక్ అసెండింగ్ ఆఫ్ లోప్ ఆఫ్ ఎనెల్, బార్టర్ సిండ్రోమ్ దగ్గర మెటబాలిక్ ఇక్కడ మెటబాలిక్ ఆల్కలోసిస్ విత్ డిక్రీజ్ ఇన్ పొటాషియం లెవెల్స్, ఇక్కడ డిక్రీజ్ ఇన్ పొటాషియం లెవెల్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ కాల్షియం ఇన్ యూరిన్. ఓకే, అదే డీసీటీలో నార్మల్ సీరం కాల్షియం అండ్ డిక్రీజ్ కాల్షియం ఇన్ యూరిన్. కాల్షియం లెవెల్స్ ఇన్ యూరిన్ అనేది తక్కువ ఉంటుంది, ఇక్కడ కాల్షియం లెవెల్స్ ఇన్ యూరిన్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మెగ్నీషియం లెవెల్స్ రెండిట్లలో తక్కువనే ఉంటాయి, బట్ డీసీటీ డిఫెక్ట్ దట్ ఈస్ జిటిల్మన్ సిండ్రోమ్లో వెరీ లో మెగ్నీషియం వాల్యూస్ లీడింగ్ టు మజిల్ క్రాంప్స్ అండ్ స్పాజమ్స్. నెక్స్ట్ డీసీటీ డిఫెక్ట్ దగ్గర మెటబాలిక్ ఆల్కలోసిస్, హైపోమెగ్నీసిమియా, హైపోకలేమియా, ఇక్కడ కూడా హైపోకలేమియా అండ్ హైపోకాల్సియూరియా. నెక్స్ట్ లీడల్ సిండ్రోమ్ దగ్గర ఏమైతే మెటబాలిక్ ఆల్కలోసిస్, హైపోకలేమియా అండ్ హైపర్ టెన్షన్. ఓకే, ఇక్కడ హైపర్ టెన్షన్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ వెరీ లో లెవెల్స్ ఆఫ్ రెనిన్ కావచ్చు, ఆల్డోస్టిరాన్ అండ్ సిండ్రోమ్ ఆఫ్ అపరెంట్ మినరలోకార్టికాయిడ్ ఎక్సిస్. ఇక్కడ కూడా మెటబాలిక్ ఆల్కలోసిస్ అసోసియేటెడ్ విత్ హైపోకలేమియా అండ్ ఇట్ ఈస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ హైపర్ టెన్షన్. మెటబాలిక్ ఆల్కలోసిస్, హైపర్ టెన్షన్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ డ్యూ టు మినరలోకార్టికాయిడ్ అది ఎక్కువ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల, డ్యూ టు కార్టిజాల్ ఎక్సెస్, ఇక్కడ ఎపిథీలియల్ సోడియం ఛానల్స్ ఎక్కువ అవడం వల్ల అండ్ ఇక్కడ కూడా రెనిన్ లెవెల్స్ అండ్ ఆల్డోస్టిరాన్ లెవెల్స్ రెండు తక్కువనే ఉంటాయి. So this is about renal tubular defects. Thank you for your patience listening.